ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సరే సంక్రాంతి పండగ కదా, పందాలేం లేవా? అంటే కోడి పందాలు ఉన్నాయి. అంటే మా వాళ్ళే కోడి గెటప్ వేసుకొచ్చి కోడి పందాలు ఆడి చూపిస్తారు మీకు సరదాగా. సరే పోయిన సంవత్సరం ఓడిపోయారు, మళ్ళీ 3 గోళ్ళు వేసుకుని వచ్చారా? పోయిన సంవత్సరం ఓడిపోలేదురా, మేము పార్టిసిపేట్ చేయలేదు. మరి ఓడిపోయారని చెప్పాను. ఓడిపోతామని పార్టిసిపేట్ చేయలేదు. దమ్ముంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. దమ్ము లేదురా. దమ్ము లేదా? Yes. మా కోళ్ళని ఎక్కడి నుంచి తెప్పించామో తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుండి. మా దగ్గర నుంచి చెప్పింది తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుంచే. ఈ కోడి మామూలు కోడి కాదు, జీడిపప్పు పకోడీ పెట్టి పెంచాం. అది కోడియా పందారా? అదే మీది వెజ్జే, మా నాన్ వెజ్ డైరెక్ట్ చికెన్ తినేస్తుంది మా కోడి అయితే. చికెన్ తినేస్తుందా? బాబు ఇంకోటి తెలుసా? ఏంటి? మా కోడి క్రాస్ బీడ్. మాది క్రాస్ రోడ్స్. అక్కడ దొరికింది మాకు కోడి. అసలు ఇది మామూలు కోడి కాదు, బంగారు కోడి పెట్ట. ఆ పాట విన్నారా? విన్నాం. ఆ పాటలో కోడి ఇదే. కోసి బారి చెప్తారు. మీ కోడి అంటే ఎలా ఉంది? ప్రెగ్నెన్సీ. ఎవరు చేశారు? నువ్వా? మా కోడికి ఇప్పుడు 5వ నెల. మా కోడి యాక్చువల్ గుడ్లో ఉండాలి, ఫాస్ట్ డెలివరీ 2 నెలల ముందే పుట్టేసింది. మా కోడి గురించి నీకు తెలీదు. మా కోడికి ఫోన్ పే గూగుల్ పేలు కూడా ఉంటాయి తెలుసా? ఎలాగా? అదే ఫోన్ లో QR కోడ్ ఉంటది కదా, ఆ కోడి ఇదే. అరే మా కోడికి బ్యాంక్ ఉంది తెలుసా? ఏం బ్యాంక్? బ్యాంకాక్. బ్యాంకాకా? ఒక నిమిషం. చూసుకోవాలి కదా, ఎప్పుడు పడితే అప్పుడు. మీ కోడి నెలకి ఎన్ని గుడ్లు పెడుతుంది? మా కోడి నెలకి. అరే బాబు అది నమ్మరు. చిన్న గుడ్డ అయితే ఓకే, నేను నమ్ముతా. ఇది పాసిబుల్ కాదు. అక్కలేశ లెగ్ పీస్ ఇచ్చింది, తీసుకో. బీర్ బాటిల్ ఇచ్చింది, లెగ్ పీస్ ఇచ్చింది. మా కోడి నెలకు 3 గుడ్లు పెడుతుంది. నా కోడి నెలకి 30 గుడ్లు పెడుతుంది. నా కోడి 3 ఎందుకు పెడుతుంది తెలుసా? ఎందుకు? ఎక్కువ గుడ్లు పెట్టి దాని ఫిగర్ ఖరాబ్ చేసుకోతుంది. నా కోడి అలా కాదు, దీనికి కక్కుర్తి ఎక్కువ. ఈఎంఐలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవునా? ఇంటి ఈఎంఐ గుడ్డు పెడుతుంది, కారు ఈఎంఐ గుడ్డు పెడుతుంది. వాళ్ళ నాన్న తాగడం కోసం ఏమేమి పెడతారే? మీ నాన్న సిగరెట్ కావాలట. ఇంకొకటి ఏంటంటే నేను మగ కోడిని. అవును, మగ కోడి గుడ్డెలా పెట్టావు? ఈఎంఐల కోసం ఏది పడితే అది పెడుతున్నాను. మా కోడి గురించి మీకు తెలియట్లేదు. మళ్ళీ ఇది రాని రోజు అదందా, దానిలో కోడి ఇదే. దాంట్లో కోడి ఉండదే, పక్క నుండి అరిసింది అది కొక్కరకో అని. ఎక్స్ట్రా జబర్స్ లో కోడి మాదే తెలుసా? కోడి ఆడంది. రష్మిని అందరూ కోడిలాగా ఉంటుంది, కత్తిలాగా ఉంటుంది అంటారు కదా, అందుకే అంటారు అలాగా. ఎక్స్ట్రా జబర్స్ రష్మి అందరూ కత్తిలా ఉంటా అంటారు కదా, అది కోడుకుని కత్తే. ఎవరా అంటారు? మీరే అంటారు కత్తిలో ఉందని. నువ్వు కూడా మొన్న అన్నావు. అన్నానా? రే ఇమానియల్, మా కోడి షాప్ లో దొరుకుతుంది తెలుసా? దొరికితే దొరికించుకో. మా కోడి షాప్ లో దొరుకుతుంది తెలుసా? అవునా? ఏ షాప్ లో? పకోడీ షాప్. మీకు ఇంకో విషయం తెలుసా? మణికొండ పిన్ కోడ్ ఉంది కదా, ఆ పిన్ కోడ్ లో కోడి మా కోడే. మా కోడికి గేమ్స్ వచ్చు. ఏ గేమ్స్? మాది ఖోఖో. అరే ఈ కోడి ఏ కోడి తెలుసారా? పందెం కోడి. మా కోడి తమిళ సినిమాల్లో కూడా చేసింది. మాది ఇట్లా చేసింది, కాకపోతే డబ్బింగ్ పందెం కోడి అని. మీకు ఇంకో విషయం తెలుసా? ఇది సింగరేణి కోడి. హెల్మెట్ ఇదిగో. మీ గొడవలు ఆపండి, నేను కోడికి కొన్ని టెస్టులు చేయాలి. మేము కూడా నిన్ను కొన్ని టెస్టులు చేయాలి.
ఇది కోడి మగదో ఆడదో చూడు కొంచెం. నన్ను చూడగా నీకేమనిపించింది? గేమ్ ఆడుకుందాం. సరే దా, మీ సైడ్ నుంచి ఏమొస్తుంది? మా దగ్గర నుంచి నెమల వస్తుంది. మా సైడ్ నుంచి ఫస్ట్ డాగ. ఎంత పందెం ఎంత? 500. 500 కాదు 500 వేసుకో. 500 మావాడు ఓడిపోతానని. సరే మా ఓడి గెలుస్తాడని. సరే మేము గెలిచామైతే. దీనికి బాదం పప్పు బొక్క కదరా. కొట్టు కొట్టు. నువ్వు ఓడిపోతే నీ EMI నేను కడతా. నువ్వు ఓడిపోతే నీ EMI నేను కడతా. కారు ఇల్లు అన్ని కదా. కుర్చీని మాట్లాడేది. చందు వాడు EMI కోసం ఓడిపోతున్నాడు. చందు ఏ రాయ్ ఎంతసేపు బాగా ఆడావు కదా, ఏమైంది? EMI కడతా అన్నాడు. EMI కడతా అన్నాడు. రేయ్ నీ EMI నేను కడతారా? నీ EMI నువ్వే కట్టుకో. అది చందు కాన్సంట్రేషన్. EMI గురించి కాదు, ఈవెంట్ల గురించి కాదు, భాస్కర్ అన్న యాక్టింగ్ గురించి కాదు. కాన్సంట్రేషన్ చేయరా, కాన్సంట్రేషన్ చేయరా. 5,000 ఈవెంట్లు పోయి 20,000 ఈవెంట్. నీ తినకరా కాన్సంట్రేషన్. లేకు కొడతావు. వీడిని కొడతావు. వీడిని కొట్టిన తర్వాత కొడతావు. కొట్టు. ఒక్క నెల కట్టరా ప్లీజ్ రా. ఒక్క నెల కట్టరా ప్లీజ్ రా. ఒక్క నెల తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. అని EMI కడతాను పోయాను. నేను మధ్య దూరితే బ్యాడ్ అయిపోతుంది. నాను ఒక్క నెల EMI కట్టరా. వద్దరా, తర్వాత బ్యాడ్ అవడం నాకు ఇష్టం లేదు. పో. పాపా నువ్వు ఒకటి చేస్తున్నావు. ఒక్కటి కట్టరే. ఈవెంట్లు కూడా లేవు ఈ నెల. పోయాడు. ఓకే రుచ గారు, భోగి పండుగ సందర్భంగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కోడి పందెంలో స్టార్ట్ చేసి బాక్సింగ్ లోకి వచ్చి తింపారనమాట. మన ఎండ్ ఎపిసోడ్ పులి అండ్ నరేష్ చేసింది అయితే అద్రిపోయింది. ఆ సెగ్మెంట్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ బిగినింగ్ లో వీళ్ళిద్దరూ గ్యాంగ్ వార్ లాగా మాట్లాడుకున్న పంచులు కూడా చాలా బాగా పేలాయి. మ్యామ్ స్కిట్ లో గెస్ట్ అపియరెన్స్, అలాగే మీ కామెంట్స్ లో కూడా గెస్ట్ అపియరెన్స్. చందమామ నిండు పౌర్ణమిలా కనబడింది. ఎప్పుడు కూడా
అంటే బాగుందని చెప్తూ ఉంటారు. దీని వెనకాల పడే కష్టం రైటర్స్ వాళ్ళు ఒకసారి స్టేజ్ మీద పిలిస్తే. ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు ఎదిగాడు మేడం. సందీప్ గారు ఒక్క మాటలో చెప్పండి, మీరు రాసిందే వాళ్ళు మాట్లాడారా? లేదు మేడం, మేము మొత్తం బాగా రాసాం మేడం. ఆయన రాసి చెప్తారు మేడం ఒకసారి. సందీప్ గారు ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు మీరు రాసినట్టు వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీరు రాసింది వాళ్ళు చెప్పలేని ఒక పంచ్ చెప్పండి. అమ్మా నాన్న ఓతమ్మలే మొత్తం సీక్వెన్స్ ఉంది కదా మేడం, అది మొత్తం నేను రాసింది. పంచ్ చెప్పండి. ఎప్పటికైనా మీరు రాసిన పంచులు మీరు నీట్ గా చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద స్కెచ్. థ్యాంక్ యూ గైస్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.